ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కీమ్ పీఎం కిసాన్ యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద ఈ డబ్బులను ప్రతి విడతలోనూ 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతుల అకౌంట్లో జమ చేస్తారు. అదే ఈసారి పీఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం తొలి విడతగా ఈ ఏడాది 2,000 రూపాయలను హోలీ పండుగ సందర్భంగా మార్చి 3వ తేదీలోగా రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు వారి వ్యవసాయ పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను అందజేస్తుంది. ఈ డబ్బులను రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగ రుణంగా గానీ సబ్సిడీ రూపంలో గానీ భావించకూడదు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు లభిస్తున్న ఈ డబ్బు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు వర్తిస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతేకాదు, పీఎం కిసాన్ యోజన కింద లభిస్తున్న ఈ ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అందుకోసం రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే డబ్బులు అకౌంట్లో పడతాయి. రైతులు ముందుగా తమ సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్ వద్దకు వెళ్లి ఈకేవీసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 9 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు లభిస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన అధికారిక పోర్టల్లోకి వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పీఎం కిసాన్ యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 12,000 అందిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతుకు 14,000 ఆర్థిక సహాయంగా ప్రతి సంవత్సరం అందిస్తోంది.